ఇప్పుడు నేను ఇక్కడ 2 వాల్యూస్ ఇచ్చాను, అంటే 2 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాను కదా, 2 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చి చూసాను. బట్ ఇప్పుడు ఒక్క ఆర్గ్యుమెంటే ఇచ్చి చూద్దాం. ఫస్ట్ ఫంక్షన్ డిక్లేర్ చేసుకున్న, ఫంక్షన్ నేమ్ వచ్చేసి స్క్వేర్ అని పెట్టిన, దీంట్లో ఎన్ అనే ఆర్గ్యుమెంట్ని పాస్ చేసిన పెరాన్సిస్లో. సో దీన్ని రిటర్న్ చేస్తున్నా, ఎన్ ఇంటూ ఎన్, అంటే మనం ఒక వాల్యూ ఇస్తాం, ఆ వాల్యూకి అదే వాల్యూ మల్టిప్లై అవ్వాలి. సో దానికోసం ఫంక్షన్ని కాల్ చేయాలి కదా, ఫంక్షన్ని కాల్ చేసి 5 అనే ఆర్గ్యుమెంట్ని ఫంక్షన్లో పాస్ చేస్తున్నా. సో ఆ ఫంక్షన్ని నేను ఇంకో వేరియబుల్లో రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ రిజల్ట్ అనే వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నా. సో 5 5 25, ఇలా సింగిల్ వాల్యూమ్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట రిటర్న్లో. నెక్స్ట్ రిటర్న్ అనేది ఒకసారి ప్రింట్ చేసినాక మనం ఏదైనా సర్టెన్ వాల్యూని ప్రింట్ చేస్తాం. ప్రింట్ చేసినాక రిటర్న్ స్టేట్మెంట్ని యూజ్ చేసి దాని తర్వాత మళ్ళీ అగైన్ ఇంకో స్టేట్మెంట్ని ప్రింట్ చేయాలంటే కుదరదు, అక్కడికి బ్రేక్ అయిపోతుంది. రిటర్న్ అనేది దాని తర్వాత రిటర్న్ అనే కీవర్డ్ తర్వాత మనం ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చినా కూడా మనకి ప్రింట్ అవ్వదు. ఒకసారి దీన్ని చూద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఒక ఫంక్షన్ని డిక్లేర్ చేసుకున్నా, ఈ ఫంక్షన్ టెస్ట్ అని పెట్టిన. ఫంక్షన్ డిక్లేర్ చేసుకొని ప్రింట్ హెలో అని ఒక స్టేట్మెంట్ ఇస్తున్నా, దాని తర్వాత రిటర్న్ అనే కీవర్డ్ యూజ్ చేసిన, మళ్ళీ అగైన్ ప్రింట్ బాయ్ అని ఇంకో స్టేట్మెంట్ ఇస్తున్నా. నౌ ఫంక్షన్ అనేది కాల్ చేస్తున్నా. ఇప్పుడు అవుట్పుట్లో ఏమొస్తుందంటే జస్ట్ హెలో మాత్రమే ప్రింట్ అవుతుంది, రిటర్న్ అనేది మళ్ళీ బాయ్ అనేది ప్రింట్ కాదు, ఎందుకంటే ఇక్కడ రిటర్న్ అనేది యూజ్ చేసిన. సో ఈ రిటర్న్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే బాయ్ దగ్గర స్టాప్ అయిపోయి బాయ్ అనేది మనకి అవుట్పుట్లో రాదనమాట, జస్ట్ ఓన్లీ హెలో అనేది ఒక్కటి వస్తుంది. సో ఒకసారి చూద్దాం. సో ఇలా అబ్జర్వ్ చేశారా, హెలో అనేది ఒక్కటే అవుట్పుట్లో వచ్చింది, బాయ్ అనేది ఏం రాయలేదు. ఈ రిటర్న్ తీసేస్తే ఒకసారి కామన్ పెట్టి చూద్దాం. ఇప్పుడు రెండు వచ్చాయి హెలో బాయ్, ఎందుకంటే ఇక్కడ నార్మల్ ఫంక్షన్ని మాత్రమే యూజ్ చేసిన, రిటర్న్ ఏం యూజ్ చేయలేదు కదా, అలా అనమాట. నెక్స్ట్ ఈ రిటర్న్ యూజ్ చేసుకొని మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. అది ఎలానో చూద్దాం. ఇక్కడ ఫంక్షన్ని నార్మల్గా డిక్లేర్ చేసుకున్నా, ఈ ఫంక్షన్ నేమ్ చెక్ ఏజ్ అని ఫంక్షన్ నేమ్ ఇచ్చేసారు, దీంట్లో ఒక ఏజ్ అనే పారామీటర్ని పాస్ చేశారు. సో మనం ఏజ్ని చెక్ చేయాలంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ని యూజ్ చేయాలి కదా, ఇక్కడ ఆ స్టేట్మెంట్స్ని యూజ్ చేశారు చూడండి, ఇఫ్ ఎల్స్ని. సో ఇఫ్లో నేను కండిషన్ ఇస్తున్నా, ఏజ్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 ఉండాల. సో ఏజ్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 ఉంటే ఎలిజిబుల్ అని ప్రింట్ కావాలి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ 18 లేకుంటే నాట్ ఎలిజిబుల్ అని ప్రింట్ కావాలి. సో ఇక్కడ నేను వాల్యూస్ అనేది పాస్ చేస్తున్నా, ఆర్గ్యుమెంట్స్. మనం ఫంక్షన్ని కాల్ చేసి ఫంక్షన్ లోపల వాల్యూస్ ఇస్తాం, నేను ఒక 25 ఇచ్చిన, ఇంకొకటి 15 ఇచ్చేసాను. సో ఒకసారి అవుట్పుట్ చూద్దాం. సో 20 అనేది గ్రేటర్ దాన్ 18 కదా, అందుకని ఎలిజిబుల్ అని ప్రింట్ అయిపోయింది. అండ్ అగైన్ 15 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 కాదు కదా, లెస్ దాన్ కదా, అందుకని నాట్ ఎలిజిబుల్ అని ప్రింట్ అయింది. ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేయకపోయినా పర్లేదు, ఒకసారి అది చూద్దాం. కానీ మీరు ఫంక్షన్ ఒకటి కాల్ చేసి ఆర్గ్యుమెంట్ ఒకటే పాస్ చేస్తే చాలు. నాట్ ఎలిజిబుల్ అని ప్రింట్ అయింది. ఇలా ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేయకోకుండా జస్ట్ నార్మల్గా మనం ఊరికే ఫంక్షన్ ఒక్కటి కాల్ చేసి మనం మల్టిపుల్ వేరియబుల్స్ ఇస్తాం కదా, అంటే మల్టిపుల్ ఫంక్షన్ని కాల్ చేసి మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ ఇస్తాం కదా, అలా లేటెస్ట్ ఆర్గ్యుమెంట్ ఒక్కటే తీసుకుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కింద ముందర అబ్జర్వ్ చేశారు కదా, ఫస్ట్ నేను 20 అనేది ఇచ్చా, 20 అనేది ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఎలిజిబుల్ అని ప్రింట్ అవుతుంది. అగైన్ నేను ఇక్కడ లేటెస్ట్ది ఒక నిమిషం, మళ్ళీ నేను ఇంకోసారి ఫంక్షన్ని కాల్ చేసి వేరే వాల్యూ ఇస్తున్నా. సో ఆర్గ్యుమెంట్ అనేది ఇంకోటి పాస్ చేస్తున్నా, 12 ఇద్దాం. ఇప్పుడు నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చింది. సో ఇలా ఒక్క ఆర్గ్యుమెంటే పాస్ చేసి లేదా ఒక్కసారి ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు అది ప్రింట్ అవుతుంది మనకి, కండిషన్ అనేది చెక్ చేసుకొని. లేదు మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసినప్పుడు లేటెస్ట్ కండిషన్ని చెక్ చేసుకొని ఆ లేటెస్ట్ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ అనేది ప్రింట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఇలా కంట్రోల్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ కూడా మీకు చూపించాను. సో ఇక్కడ చూడండి, సేమ్ నేను అబో ఎగ్జాంపులే కానీ ఇది కొంచెం డిఫరెంట్. కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇక్కడ కూడా యూజ్ చేశాను. సో ఫంక్షన్ డిక్లేర్ చేసుకుని ఫంక్షన్ నేమ్ గ్రేడ్ అని ఇచ్చా, ఫంక్షన్లో ఒక పారామీటర్ అనేది ఇచ్చా, మార్క్స్ అనే పారామీటర్. దీనికి కండిషన్ ఇస్తున్నా, ఏమని, మార్క్స్ అనేది గ్రేటర్ దాన్ 90 అయితే నాకు ఏ గ్రేడ్ అని ప్రింట్ కావాలి, సో ఏ అనేది ప్రింట్ కావాలి. అదే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 75 అయితే గ్రేడ్ బి అని ప్రింట్ కావాలి, బి అనేది. అగైన్ ఒకవేళ ఈ రెండు కండిషన్లు కాకుండా అంటే 75 కంటే లెస్ ఉంటే సి అని ప్రింట్ కావాలి.
సో నేను ఇక్కడ ఏం చేసా, ప్రింట్ అనే స్టేట్మెంట్ యూజ్ చేసి దీంట్లో ఫంక్షన్ని కాల్ చేసా. ఫస్ట్ గ్రేడ్ అనే ఫంక్షన్ని కాల్ చేసి ఈ ఫంక్షన్ని కాల్ చేసిన తర్వాత 92 అనే వాల్యూని ఇస్తున్నా, అంటే ఆర్గ్యుమెంట్ అనేది ఇక్కడ పాస్ చేస్తున్నాను చూడండి. సో ఒకసారి ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. 92 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 19 కదా, మనకి ఏమొస్తుంది అవుట్పుట్లో, ఏ అనేది ప్రింట్ అయిపోతుంది. సో ఇలా ఏ అనేది ప్రింట్ అయింది కదా, ఇలా అనమాట. ఇలా కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేస్తాం రిటర్న్లో. ఒకసారి రిటర్న్లో వాల్యూ ఏమి ఇవ్వకోకుండా చూద్దాం. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ ఆ లాజిక్ ఏమి ఇవ్వలేదు, వాల్యూ కూడా ఏం అసైన్ చేయలేదు. ఇలా అసైన్ చేయకపోయినా మనకు ప్రింట్ అవుతుంది, అవుట్పుట్లో నన్ను అని వస్తుంది అనమాట. అంతే, ఎర్రర్ రాదు, ఏం రాదు, జస్ట్ ఊరికే నన్ను అని వస్తుంది. సో ఇలా నన్ను వచ్చింది కదా, ఇలా అనమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ స్కోప్. స్కోప్ అంటే మన ఫంక్షన్స్లో వేరియబుల్స్ ఇవ్వడం, అది ఇన్సైడ్ ఫంక్షన్ కానీ అవుట్ సైడ్ ఫంక్షన్ కానీ. సో ఈ స్కోప్లో 2 టైప్స్ ఉంటాయి, లోకల్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్. ఫస్ట్ లోకల్ వేరియబుల్ చూద్దాం. లోకల్ వేరియబుల్ అంటే ఫంక్షన్ లోపల వేరియబుల్స్ ఇవ్వడం, దీన్నే లోకల్ వేరియబుల్స్ అంటాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు, ఇక్కడ నేను ఫంక్షన్ డిక్లేర్ చేసుకుని ఫంక్షన్ నేమ్ షో అని ఇచ్చా. సో దీంట్లో ఆర్గ్యుమెంట్స్ ఏమి ఇవ్వలేదు, డైరెక్ట్ ఏం చేసా, వేరియబుల్ అనేది ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్ డిక్లేర్ చేసి ఈ ఎక్స్ అనే వేరియబుల్లో 10 అనే వాల్యూ స్టోర్ చేస్తున్నా. సో నో ఇప్పుడు ఈ 10 అనేది ప్రింట్ చేస్తున్నా, ప్రింట్ ఎక్స్ అని ఉన్నాం కదా. సో ప్రింట్ అయ్యాక మనం ఫంక్షన్ని కాల్ చేయాలి కదా, ఫంక్షన్ని కాల్ చేసినప్పుడే కదా మనకి 10 అనేది ప్రింట్ అవుతుంది. సో ఒకసారి దీని అవుట్పుట్ చూద్దాం. ఇలా 10 అనేది ప్రింట్ అయింది కదా. ఇలా లోకల్ వేరియబుల్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ లోకల్ వేరియబుల్స్లో ఫంక్షన్ లోపల ఇంకో ఫంక్షన్ అనేది కూడా ఇవ్వచ్చు అనమాట. అది ఎలానో చూద్దాం. ఫస్ట్ యాజ్ యూజువల్గా ముందు ప్రోగ్రామ్ లాగే ఫంక్షన్ అనేది ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాం. ఫంక్షన్ డిక్లేర్ చేసుకొని వేరియబుల్లో 10 అనే వాల్యూ స్టోర్ చేసా. ఈ 10 అనే వాల్యూ స్టోర్ చేసిన తర్వాత డైరెక్ట్గా నేను ప్రింట్ చేయకుండా ఏం చేస్తున్నా, ఇంకో ఫంక్షన్ని తీసుకుంటున్నా. అగైన్ ఇంకో ఫంక్షన్ని, అంటే మనం నెక్స్ట్ డిఫ్, నెక్స్ట్ లూప్స్ ఎలా యూజ్ చేస్తాం. సో అలా ఇక్కడ కూడా నేను ఇంకో ఫంక్షన్, నెక్స్ట్ ఫంక్షన్ తీసుకున్నాను అనమాట. ఒక ఫంక్షన్లో ఇంకో ఫంక్షన్ అనమాట. దానికి ఏమైనా పెట్టా, ఇన్నర్ షో అని ఫంక్షన్ నేమ్ పెట్టా. సో ఇప్పుడు ఏం చేశానంటే ఆ ఫంక్షన్ రాసుకొని ఫంక్షన్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఈ ఎక్స్ వాల్యూ ఉంది కదా, దీన్ని ప్రింట్ చేస్తున్నా. దీన్ని ప్రింట్ చేసి ఈ ఇన్సైడ్ ఫంక్షన్ ఉంది కదా, ఇన్సైడ్ ఫంక్షన్ కాల్ చేస్తున్నా. సో ఇన్సైడ్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడే కదా మనకి ప్రింట్ అవుతుంది. అండ్ అలాగే మనకు ప్రింట్ కావాలంటే ఒక వాల్యూ ఉండాలి. ఆ వాల్యూ ఏ ఫంక్షన్లో ఉంది, ఫస్ట్ ఫంక్షన్లో ఉంది, అవుట్ సైడ్ ఫంక్షన్లో. సో అవుట్ సైడ్ ఫంక్షన్ని కాల్ చేయాలి కదా. సో ఇలా షో అనేది కదా అవుట్ సైడ్ ఫంక్షన్ నేమ్, షో అని కాల్ చేస్తున్నా. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. 10 అనేది ప్రింట్ అయింది ఇక్కడ. సో ఇలా ప్రింట్ అవుతాయి అనమాట. ఒకవేళ మనం ఈ అవుట్ సైడ్ ఫంక్షన్ ఇచ్చినాక ప్రింట్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేస్తే ఎర్రర్ వస్తుంది. సరే చూద్దాం, మీకు చూపిస్తాం. సో ఇక్కడ 30 అని వచ్చింది కదా, 30 అనేది ఎర్రర్ అనమాట. ఇది ఇక్కడ 30 అని చూపించింది, ఇది యాక్చువల్గా ఎర్రర్. సో దానికోసం మీకు ఇంకోటి చూపిస్తా. సేమ్ అదే కోడే నేను ఇక్కడ రాశాను. ఫస్ట్ ఫంక్షన్ తీసుకున్నా, ఒక నిమిషం. ఓకే, ఇది దీంట్లో ఏం చేశా, ఇన్సైడ్ షో అనే మెథడ్ని, అంటే ఫస్ట్ ఫంక్షన్ని కాల్ చేసి దాని తర్వాత అగైన్ ఇంకోసారి నేను ప్రింట్ చేయడానికి ట్రై చేశా. సో అలా ట్రై చేసినప్పుడు ఫస్ట్ టైం ఏమో 10 అని ప్రింట్ అయిపోయింది. అగైన్ ఫస్ట్ టైం ఎందుకు ప్రింట్ అయిందంటే నేను ఇక్కడ ఒకసారి ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చా. సో ఆ ప్రింట్ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఈ 10 అనేది ప్రింట్ అయిపోయింది. సో ఇక్కడితో ఫంక్షన్ అనేది క్లోజ్ అయిపోతుంది. దీని తర్వాత అసలు ఫంక్షన్స్ అనేటివి డిక్లేర్ చేయలేదు, ఏం డిక్లేర్ చేయలేదు. సో డైరెక్ట్గా నేను ఎక్స్ అనేది ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఈ మనం వేరియబుల్స్ ఏమి ఇవ్వండి, ఎక్స్ అనేది ప్రింట్ చేస్తే ఎర్రర్ అనేది వస్తుంది కదా. ఇలా నేమ్ ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్ అని ఒకవేళ ఇక్కడ మనం ఏదైనా వేరియబుల్స్ కానీ స్పెసిఫిక్గా ఈ ఫంక్షన్ తర్వాత డిక్లేర్ చేసింది అంటే మనకు ప్రింట్ అయ్యేది. బట్ మనం ఇక్కడ ఏంటి డిక్లేర్ చేయకముందే, వేరియబుల్స్ ఏం డిక్లేర్ చేయకముందే డైరెక్ట్గా ఎక్స్ అనే దాన్ని ప్రింట్ చేసేస్తాను. సో ఈ ఎక్స్ అనేది ఏదనేది కూడా తెలియకోకుండా ఉంటుంది, అందుకని మనకి ఇక్కడ ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. సో ఇలా ఇన్సైడ్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం ఈ లోకల్ వేరియబుల్స్లో. ఇవి లోకల్ వేరియబుల్స్. నెక్స్ట్ గ్లోబల్ వేరియబుల్స్, సెకండ్ టైపు. సో గ్లోబల్ వేరియబుల్స్ అంటే లోకల్ వేరియబుల్స్కి ఆపోజిట్ అనమాట. లోకల్ వేరియబుల్స్ ఎలా ఇన్సైడ్ ఫంక్షన్లో యూజ్ చేస్తాం, గ్లోబల్ వేరియబుల్స్ అవుట్ సైడ్ ఫంక్షన్. మనం ఫంక్షన్ రాసే కంటే ముందే వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుంటాం. సో నేను ఇక్కడ అదే చేసింది. ఫస్ట్ నేను ఇక్కడ ఫంక్షన్ రావడానికి ముందే ఎక్స్ అనే వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నా. ఈ ఎక్స్ అనే వేరియబుల్లో
50 అనే వాల్యూని స్టోర్ చేశా. ఇప్పుడు ఫంక్షన్ని డిక్లేర్ చేసుకొని ఫంక్షన్కి ఏం నేమ్ పెట్టా, షో అనేది పెట్టా. సో దీన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నా, ప్రింట్ ఎక్స్ అనేది. సో ఇలా ప్రింట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ ఎక్స్ అనే వాల్యూ ప్రింట్ స్టేట్మెంట్లోకి వచ్చేసి ప్రింట్ అవుతుంది. ఎప్పుడు ప్రింట్ అవుతుంది అంటే మనం ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ చేస్తామో ఆ టైంలో ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ నేను షో అనే ఫంక్షన్ నేమ్ కాల్ చేశాను కాబట్టి ఇప్పుడు మనకు ప్రింట్ అయిపోతుంది. సో ఇలా 50 అనేది వచ్చింది కదా, ఇలా అనమాట. సో ఇది గ్లోబల్ వేరియబుల్స్. ఓన్లీ ఒక్క డిఫరెన్స్ లోకల్ వేరియబుల్కి గ్లోబల్ వేరియబుల్కి. గ్లోబల్ వేరియబుల్ అంటే ఫంక్షన్ అవుట్ సైడ్ తీసుకుంటాం వేరియబుల్స్. లోకల్ వేరియబుల్స్ అంటే ఫంక్షన్ ఇన్సైడ్ తీసుకుంటాం. ఒకసారి రెండు యూజ్ చేసి అవుట్పుట్స్ ఏది ఫస్ట్ వస్తాయో చూద్దాం. సో దాన్ని నేమింగ్ వేరియబుల్స్ అంటాం అనమాట. ఇక్కడ నేను ఫస్ట్ గ్లోబల్ వేరియబుల్ తీసుకున్నా, అంటే గ్లోబల్ వేరియబుల్ అంటే అవుట్ సైడ్ ఫంక్షనే కదా. సో అలా అనమాట, అవుట్ సైడ్ ఫంక్షన్ ఒక వేరియబుల్ తీసుకున్నా. నెక్స్ట్ ఫంక్షన్ డిక్లేర్ చేసుకొని అగైన్ ఇంకో వేరియబుల్ తీసుకున్నా, అదే నేమ్తోనే, సేమ్ వేరియబుల్ నేమ్తోనే లోకల్ వేరియబుల్ తీసుకున్నా. సో ఇప్పుడు నేను ప్రింట్ ఎక్స్ అని చేస్తున్నా. ఇప్పుడు రెండు ప్రింట్ అవుతాయి. సో రెండు ప్రింట్ కావాలంటే మనం ఫంక్షన్ని కాల్ చేయాలి కదా. ఫంక్షన్ లోపల ఇచ్చినాం, ఫంక్షన్ బయట ఇచ్చినాం కదా. సో ఫంక్షన్ కాల్ చేయాలంటే ఫంక్షన్ నేమ్ ఇచ్చి కాల్ చేయాలన్నమాట. షో అనేది ఫంక్షన్ నేమ్ ఇలా చేశాను. నెక్స్ట్ ఇక్కడ అగైన్ ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చా. ఇది ఎందుకంటే గ్లోబల్ వేరియబుల్ ప్రింట్ అవడానికి, ఇదేమో లోకల్ వేరియబుల్ ప్రింట్ అవడానికి, ఇదేమో గ్లోబల్ వేరియబుల్ ప్రింట్ అవడానికి. సో ఫస్ట్ మనకి ఏమొస్తుంది, గ్లోబల్ వేరియబుల్ వస్తుంది, దాని తర్వాత లోకల్ వేరియబుల్ వస్తుంది. మనం గ్లోబల్ వేరియబుల్లో అవుట్ సైడ్ రాస్తే ఇలా ప్రింట్ స్టేట్మెంట్ అవుట్ సైడ్ రాస్తే ఎర్రర్ వస్తుంది కదా. ఒకసారి అది కూడా చూపిస్తా మీకు, ఈ ఫస్ట్ ప్రోగ్రామ్ చూపిలే కదా. సో ఇక్కడ నేను నార్మల్గా గ్లోబల్ వేరియబుల్ తీసుకున్నా. ఇప్పుడు ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ రాస్తాను. ప్రింట్లో అగైన్ ఎక్స్ అనేది స్టోర్ చేసి వాల్యూని ప్రింట్ చేస్తున్నా. సో అబ్జర్వ్ చేస్తారా, 50 వచ్చింది. 10 అనేది ప్రింట్ అయిపోయింది, 50 అనేది వచ్చింది. సో 50 అనేది ఎర్రర్ అనమాట. ఇక్కడ చూపిస్తాను. సో ఇలా సేమ్ అదే ప్రోగ్రామే నేను ప్రింట్ చేస్తున్నా. ఫస్ట్ 10 అనేది ప్రింట్ అయిపోయింది, ఎక్స్ అనేది 10 అనేది ప్రింట్ అయిపోయిన తర్వాత మనకి ఎక్స్ అనేది అసలు ఉండదు అనమాట. అంటే ఎక్స్ అనేది ఊరికే నల్లు, వేరియబుల్ కాదు, ఏది కాదు, ఊరికే ప్రింట్ చేస్తున్నామని ఎర్రర్ వచ్చింది. నేమ్ ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్ అని. సో ఇక్కడ ఏదైనా వాల్యూని వేరియబుల్ ఇచ్చి వేరియబుల్ అసైన్ చేసి ఎక్స్ అనేది ప్రింట్ చేస్తే ప్రింట్ అవుతుంది. మనం వేరియబుల్ని అసైన్ చేయకోకుండా డైరెక్ట్ ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ఎర్రర్ అనేది వస్తుంది. సో ఇలా లోకల్ వేరియబుల్స్లో ఇలా వస్తుంది కాబట్టి మనం లోకల్ వేరియబుల్స్ ఏం చేయాలా, ఫంక్షన్ లోపలే ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చేయాలా. సరే ఇప్పుడు తీసి చూద్దాం. 10 అనేది ప్రింట్ అయింది కదా ఇలా. సో అందుకని ఇక్కడ మీకు నేమింగ్ వేరియబుల్స్లో ఫస్ట్ లోకల్ వేరియబుల్ అనేది ఇచ్చా, దాని తర్వాత గ్లోబల్ వేరియబుల్ అనేది ఇచ్చా. సో ఫస్ట్ ఏమవుతుంది, లోకల్ వేరియబుల్ అనేది ప్రింట్ అవుతుంది, దాని తర్వాత గ్లోబల్ వేరియబుల్ అనేది ప్రింట్ అయిపోతుంది. సో ఇలా లోకల్ వేరియబుల్ ఏమో 100 వాల్యూ ఉంది, గ్లోబల్ వేరియబుల్ ఏమో 50 వాల్యూ ఉంది. సో 100 వచ్చింది ఫస్ట్, నెక్స్ట్ సెకండ్ 50 అనేది వచ్చింది. ఇలా నేమింగ్ వేరియబుల్స్ అనేది ఇస్తాం అనమాట. నేమింగ్ వేరియబుల్స్ ఇలా యూజ్ చేస్తాం. నెక్స్ట్ గ్లోబల్ కీవర్డ్ అనేది ఒకటి ఉంది. ఆ కీవర్డ్ ఏం చేస్తుందంటే గ్లోబల్ వేరియబుల్స్ లో ఉన్న వాల్యూని కానీ స్ట్రింగ్ని కానీ అది ఏదైనా కానీ చేంజ్ చేస్తుంది అనమాట. సో అది ఎలా చూద్దాం ఇప్పుడు. ఇక్కడ గ్లోబల్ వేరియబుల్ ఇచ్చేసా. ఫస్ట్ ఫంక్షన్ ముందే వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నా. నెక్స్ట్ ఫంక్షన్ డిక్లేర్ చేసుకొని ఫంక్షన్ నేమ్ ఏమి ఇచ్చా, అప్డేట్ అని ఇచ్చేసా. ఇక్కడ గ్లోబల్ అనే కీవర్డ్ యూజ్ చేసిన. సో గ్లోబల్ అనే కీవర్డ్ యూజ్ చేశాక నేను ఏ వేరియబుల్లో అయితే మాడిఫికేషన్ చేయాలనుకుంటున్నానో ఆ వేరియబుల్ నేమ్ ఇస్తా. సో నేను ఇక్కడ డిఫైన్ చేసుకునేది ఒక వేరియబుల్ నేమ్. ఆ వేరియబుల్ నేమ్ ఏంటి, ఎక్స్. సో ఆ ఎక్స్ నేమ్ ఇచ్చేస్తా. ఇక్కడ మాడిఫికేషన్ చేయాలనుకున్నాం కదా, అంటే ఒక వాల్యూ చేంజ్ చేయాలనుకున్నాం కదా, ఆ వాల్యూని ఇక్కడ అసైన్ చేస్తాను అనమాట. సో 10 అనేది నాకు 20గా చేంజ్ అవ్వాలి. సో అలా 20గా చేంజ్ అవ్వాలి కాబట్టి 20 అనే నెంబర్ని ఇచ్చాను. సో ఇప్పుడు ఇవంతా బాగుంది. మనకి ప్రింట్ కావాలి కదా, ప్రింట్ అవ్వడానికంటే ముందు ఫంక్షన్ని కాల్ చేస్తేనే ప్రింట్ అవుతుంది. సో అందుకని ఫంక్షన్ని కాల్ చేయాలి. ఫంక్షన్ నేమ్ ఏమి, అప్డేట్. సో అప్డేట్ అనే నేమ్ యూజ్ చేసి ఇక్కడ ఫంక్షన్ అనేది కాల్ చేశాను. దాని తర్వాత ప్రింట్ కావాలి కాబట్టి ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చేసాను. సో ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. సో అబ్జర్వ్ చేశారా, ఇక్కడ 10 అనేది 20గా ప్రింట్ అయిపోయింది. సో ఇలా మాడిఫికేషన్స్ అనేవి చేయొచ్చు అనమాట గ్లోబల్ వేరియబుల్స్లో. మన నెక్స్ట్ కాన్సెప్ట్ లాంబ్డా ఫంక్షన్స్. లాంబ్డా ఫంక్షన్స్ అంటే మనం ఇంత ముందర ఫంక్షన్స్లో అన్ని ఫస్ట్ ఫంక్షన్ని డిక్లేర్ చేసుకొని దాని తర్వాత ఫంక్షన్ అనేది కాల్ చేస్తాం కదా. సో అది 2-3 లైన్స్లో ఉంటుంది. మనం సింపుల్ కోడ్ రాస్తే ఒకవేళ మల్టిపుల్ కోడ్ రాస్తే, మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తే చాలా ఉంటుంది. కానీ లాంబ్డా ఫంక్షన్స్లో అలా కాదనమాట. ఫంక్షన్ అనేది ఒక సింగిల్ లైన్లోనే డిక్లేర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ దీని సింటాక్స్ చూద్దాం. ఫస్ట్ దీన్ని ఎలా రాస్తామంటే
లాంబ్డా అనేది రాస్తాం. ఫస్ట్ లాంబ్డా అనే కీవర్డ్, దాని తర్వాత ఆర్గ్యుమెంట్స్ అనేది పాస్ చేస్తాం. మనం ఇంత ముందర ఆర్గ్యుమెంట్స్ బ్రాకెట్స్ లో పాస్ చేసినాం కదా, బట్ ఇక్కడ డైరెక్ట్ గా పాస్ చేస్తాం అనమాట. ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసిన తర్వాత లాజిక్ రాస్తాం. అడిషన్ సబ్ట్రాక్షన్ ఏదో ఒకటి మనం లాజిక్ నార్మల్ గా రాస్తాం కదా, అలా అనమాట. సో ఫస్ట్ మనం ప్రోగ్రామ్ చూద్దాం. సో నేను ఇక్కడ ఈ యాడ్ అనేది కొద్దిసేపు పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ దీన్ని చూద్దాం, సింటాక్స్ చూద్దాం. సో ఇక్కడ ఏం చేసా, ఫస్ట్ లాంబ్డా అనే కీవర్డ్ రాసుకున్నా. దీని తర్వాత ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేశా. 2 ఆర్గ్యుమెంట్స్ ఏ కమా పి అని. ఆర్గ్యుమెంట్స్ అంటే సింపుల్ వేరియబుల్స్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ నేను వేరియబుల్స్ అనేవి 2 వేరియబుల్స్ పాస్ చేశాను. దాని తర్వాత కోలన్ ఇవ్వాల. కోలన్ ఎందుకంటే మనం ఎక్స్ప్రెషన్ కానీ లాజిక్ కానీ ఇస్తాం కదా, అంటే మనం నార్మల్గా ఫంక్షన్ ని ఓపెన్ చేసేకి కోలన్ ఇస్తాం కదా, అలా ఇక్కడ కూడా లాంబ్డా ఫంక్షన్ ని కూడా ఓపెన్ చేయడానికి కోలన్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఈ కోలన్ అనేది ఇచ్చిన తర్వాత ఆపరేషన్ అనేది ఇస్తాం. అది ఏం కావాలి, అడిషనా సబ్ట్రాక్షనా లేదా ఏదైనా లాజిక్ ఇవ్వాలా, అలా అనమాట. నేను ఇక్కడ అడిషన్ చేయాలనుకున్నాను కాబట్టి ఏ ప్లస్ బి అనేది ఇచ్చేసాను. సో ఇప్పుడు ఇదంతా మనకు లాంబ్డా ఫంక్షన్ అయిపోతుంది. సో ఈ లాంబ్డా ఫంక్షన్ అంతా ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. సో ఈ ఫంక్షన్ అంతా ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసేది ఈ యాడ్ అనే వేరియబుల్. సో ఈ వేరియబుల్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ లాంబ్డా ఫంక్షన్ అనేదంతా స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. మనం నార్మల్గా వాల్యూస్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం కదా, అలాగే ఇక్కడ ఈ ఫంక్షన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం అనమాట ఈ యాడ్ అనేది. ఇక్కడ యాడ్ అనే కాదు, ఏదైనా ఇవ్వచ్చు, అది వేరియబుల్ కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ నేను ఆర్గ్యుమెంట్స్ అనేది పాస్ చేస్తున్నా. ఏ కమా బి అంటే మనం వాల్యూస్ పాస్ చేయాలి కదా, అలా వాల్యూస్ అనేది పాస్ చేస్తున్నా యాడ్ అనే వేరియబుల్లో. సో ఇక్కడ అవుట్పుట్ చూద్దాం. సో ఇలా 2 వాల్యూసే కాదు, మల్టిపుల్ వాల్యూస్ కూడా తీసుకోవచ్చు, అలానే సింగిల్ వాల్యూస్ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను సింగిల్ వాల్యూ తీసుకున్నాను చూడండి. సింటాక్స్ ఏమో సేమే. సో సింగిల్ వాల్యూ తీసుకోవాలంటే సింగిల్ ఆర్గ్యుమెంట్ తీసుకోవాలి కదా, అలా నేను ఒక్క ఆర్గ్యుమెంటే తీసుకున్నా. ఎక్స్ అనే ఆర్గ్యుమెంట్ ఒక్కటే తీసుకున్న తర్వాత లాంబ్డా ఫంక్షన్ ఓపెన్ చేసి దీంట్లో మల్టిప్లికేషన్ ఎక్స్ప్రెషన్ అనేది ఇస్తున్నా అనమాట. మల్టిప్లికేషన్ అనేది చేస్తున్నా. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ కదా, అలా. ఇక్కడ నేను ప్రింట్ స్టేట్మెంట్లో ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చేసి ఆ వేరియబుల్లో ఒక వాల్యూని అసైన్ చేసా, 5 అనే వాల్యూని. ఇప్పుడు ఆ వాల్యూ ఏమవుతుందంటే 5 ఇంటూ 5 అవుతుంది. సో 5 ఇంటూ 5 అయ్యి మనకు 25 వస్తుంది కదా, 25 అనే అవుట్పుట్లో ప్రింట్ అయిపోతుంది అనమాట. ఇలా 25 అనేది. సో ఇలా సింగిల్ వాల్యూ అయినా చేయొచ్చు, మల్టిపుల్ వాల్యూస్ అయినా చేయొచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను ఫస్ట్ టూ ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నా, దాని తర్వాత సింగిల్ ఆర్గ్యుమెంట్ తీసుకున్నా, ఇందులో 3 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నా. సో ఇలా మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏం లేదు, 3 ఆర్గ్యుమెంట్స్ తీసుకొని 3ని అడిషన్ చేస్తున్నా. అండ్ అలాగే 3 వాల్యూస్ పాస్ చేయాలి కదా మన ఆర్గ్యుమెంట్లో, 10, 20, 30 అని వాల్యూస్ కూడా పాస్ చేస్తున్నా. ఒకసారి అవుట్పుట్ చూడండి. ఇలా 3 యాడ్ అయ్యి 60 అనేది మనకు అవుట్పుట్ వస్తుంది అనమాట. 10 + 20 + 30 యాడ్ అయ్యి. ఓకే, ఇలా వాల్యూసే కాదు, మీకు చెప్పినట్టు స్ట్రింగ్స్ ఇవ్వచ్చు, ఫ్లోట్ ఇవ్వచ్చు, బూలియన్ వాల్యూస్ ఇవ్వచ్చు, ఇలా అన్ని ఇవ్వచ్చు. సో సేమ్ ఇక్కడ నేను లాంబ్డా అనే ఫంక్షన్ తీసుకొని స్ట్రింగ్ ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. నేను ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏమి ఇవ్వలేదు, డైరెక్ట్గా స్ట్రింగ్ని తీసుకుంటున్నా. చూద్దాం, ఇలా స్ట్రింగ్స్ కూడా వచ్చింది చూడండి. వెల్కమ్ టు పైథాన్ అని. సో ఇలా లాంబ్డా ఫంక్షన్స్ అనేది ఇలా యూజ్ చేస్తాం. సో ఒకవేళ కంట్రోల్ స్టేట్మెంట్స్లో ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. కంట్రోల్ స్టేట్మెంట్స్లో అయితే ఫస్ట్ మనం ఫంక్షన్ అంతా స్టోర్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ తీసుకుంటాం. ఇక్కడ ఈవెన్ ఆడ్ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఇంకా లాంబ్డా అనే సింటాక్స్ ఇచ్చేస్తాం. దీనికి ఒక ఆర్గ్యుమెంట్ తీసుకున్నాం, ఎక్స్ ఆర్గ్యుమెంట్. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫస్ట్ కండిషన్ చూడండి, ఇఫ్ అనేది ఓపెన్ చేసి దీంట్లో కండిషన్ ఇస్తున్నా. కండిషన్ ఇచ్చిన తర్వాత ఇది ట్రూ అయితే ఈవెన్ అని ప్రింట్ కావాలి. అంటే నేను కండిషన్ ఇవ్వకముందే కండిషన్లో ఏం ట్రూ అయితే ఏం ప్రింట్ కావాలో ముందే ఇవ్వాలన్నమాట. ఒకవేళ ఫాల్స్ అయితే ఎల్స్ అని ఇచ్చేసి దాని తర్వాత ఫాల్స్ స్టేట్మెంట్ ఇవ్వాలన్నమాట, ఆడ్ అని. ట్రూ అయితే మనకి ఎల్స్ ఈవెన్ అని ప్రింట్ కావాలి, ఫాల్స్ అయితే ఆడ్ అని ప్రింట్ కావాలి. ఇక్కడ మనం ఎక్స్ అనే ఆర్గ్యుమెంట్ తీసుకున్నాం కదా, ఈ ఆర్గ్యుమెంట్లో ఒక వాల్యూని పాస్ చేయాలి కదా, ఆ వాల్యూవే 7 అనమాట. సరే అవుట్పుట్ చూద్దాం. 7 అనేది ఆడ్ కదా, ఆడ్ అని ప్రింట్ అవుతుంది. ఇలా కంట్రోల్ స్టేట్మెంట్స్ కూడా ఈ లాంబ్డాలో యూజ్ చేస్తాం అనమాట, లాంబ్డా ఫంక్షన్స్లో. ఇప్పుడు దీనిలో కొన్ని బిల్డింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి లాంబ్డాలో, అవేంటో చూద్దాం. ఈ లాంబ్డాలో ఫస్ట్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ మ్యాప్. సో ఈ మ్యాప్ అనేది ఏం చేస్తుందంటే ప్రతి వాల్యూని ఇటరేట్ అవ్వకుండా ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ నేను ఒక వేరియబుల్ తీసుకొని
లిస్ట్ అనేది తీసుకున్నా, లిస్ట్లో కొన్ని వాల్యూస్ అసైన్ చేశా 1 2 3 4 అని. దాని తర్వాత లాంబ్డా ఫంక్షన్ని డిక్లేర్ చేసుకున్నా. సో ఇక్కడ లాంబ్డా ఫంక్షన్లో ఒక ఆర్గ్యుమెంట్ ఇస్తున్నా, ఈ ఆర్గ్యుమెంట్ ఎక్స్ అనే ఆర్గ్యుమెంట్. సో ఈ ఎక్స్ అనే ఆర్గ్యుమెంట్ ఏం చేయాలా, ప్రతి ఒక్క దానికి ఎక్స్ ఇంటూ 2 ప్రింట్ కావాలి. సో అంటే ఈ 1 అనేది దాని తర్వాత నమ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఏంటంటే ఈ నమ్స్ అనే వాల్యూస్ అన్ని ఈ ఎక్స్లోకి వెళ్ళి స్టోర్ అవుతాయి అనమాట. సో అప్పుడు 1 ఇంటూ 2 ప్రింట్ అవుతుంది. సో 1 ఇంటూ 2 2 కదా, 2 వస్తుంది. నెక్స్ట్ అగైన్ ఇంకో నెంబర్ ఇటరేట్ అవుతుంది, 2 వస్తుంది. 2 ఇంటూ 2 4. అగైన్ 3 నెంబర్ ఇటరేట్ అయ్యి 3 వస్తుంది. అగైన్ 4 ఇటరేట్ అయ్యి 4 వస్తుంది. సో ఇలా వాల్యూస్ అన్ని మనం ఏవైతే ఇక్కడ వేరియబుల్లో ఇచ్చినామో, లిస్ట్లో ఇచ్చినామో ఆ వాల్యూస్ అన్ని ఇటరేట్ అవ్వకుండా ప్రింట్ అవుతాయి అనమాట. సార్ అవుట్పుట్ చూద్దాం. సో ఇలా 2 4 6